క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. పోరాట పటిమతోడ పోరును సల్పి, పోరాట పటిమతోడ పోరును సల్పి, జయకేతనమెగరేయగ జీవించుమా, జయకేతనమెగరేయగ జీవించుమా. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. విశ్వాస జీవితం ఓ పందెపు రంగం. ప్రతి విశ్వాసి అందు పరుగుడువాడే. విశ్వాస జీవితం ఓ పందెపు రంగం. ప్రతి విశ్వాసి అందు పరుగుడువాడే. బహుమానము పొందగోరి పరుగును తుదముట్టుచగ మంచి పోరాటమును పోరాడుమా. బహుమానము పొందగోరి పరుగును తుదముట్టుచగ మంచి పోరాటమును పోరాడుమా. మంచి పోరాటమును పోరాడుమా. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. అంచదినములని అననిత్యము ఎరిగి సువార్తను ప్రకటింపగ సిగ్గుపడకుము. అంచదినములని అనునిత్యము ఎరిగి సువార్తను ప్రకటింపగ సిగ్గుపడకుము. కన్నీటితోడ నీవు విత్తిన నాడే సంతోషముతో పనులు కొనిపోగలవు. కన్నీటితోడ నీవు విత్తిన నాడే సంతోషముతో పనులు కొనిపోగలవు. సంతోషముతో పనులు కొనిపోగలవు. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. పోరాట పటిమతోడ పోరును సల్పి, పోరాట పటిమతోడ పోరును సల్పి, జయకేతనమెగరేయగ జీవించుమా, జయకేతనమెగరేయగ జీవించుమా. క్రైస్తవ జీవితమే ఒక కథన రంగము. ప్రతి క్రైస్తవుడు ఓ యుద్ధ వీరుడే. ఆ ప్రియమైనటువంటి ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు. మరొకసారి నన్ను మీ గృహాల్లోకి రానిచ్చినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినం నా కోసం మీరు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆరోగ్యం కొరకు మరి పరిచర్య ఇలా ఆగకుండా సాగిపోవడానికి నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మరొకసారి దేవుడు మరి మీతో మాట్లాడడానికి మరి అవకాశం అనుగ్రహించినందుకు
నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత కాలంలో మరి శరీరానుసార్లు ఆత్మానుసార్లు మరి ప్రార్థన ఆలకించేవాడు దేవుడని, మరి ఆ తర్వాత బైబిల్ చదివావా ప్రతిరోజు అనేటువంటి అంశాల మీద మనం ధ్యానించుకున్నాం. ఒకళ్ళు దేవుని చిత్తపెత్తి ముందు రోజుల్లో మరలా వీటిని కొంచెం ఇంకా ముందుకు పోదాం. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారములు చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. అద్భుతమైన మాట ఇది. నా జీవితానికి ఒక చుక్కాని లాంటిది. నన్ను మరి సరైన మార్గంలోకి నడిపించినటువంటి వాక్యం. ఎప్పుడో పతనం అయిపోయి పాడైపోయి నాశనం అయిపోయే లాంటి జీవితాన్ని ఈ వాక్యం నన్ను సరైన మార్గంలో పెట్టింది. ఈ మాటలు మరొకసారి మీకు వినిపిస్తా చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారములు చేసి లాభాలు సంపాదిద్దాం. అంటే మనిషి తన జీవితాన్ని తనే నిర్ణయించుకుంటున్నాడు. మనిషి జీవితాన్ని నిర్ణయించే దేవుడు. దేవుడు 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను ఆయన కలుగజేస్తాడు. ఒక మనిషిని పైకి లేవనెత్తాడు, ఇంకో మనిషిని పడుకోబెడతాడు. మానవుని యొక్క జీవితం మీద సర్వ అధికారం సర్వ హక్కులు ఉన్నది ఒక దేవుడికి మాత్రమే. రాజకీయ నాయకులకు కానీ పోలీస్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే పెద్దవాళ్ళకి ఎవరికి లేదు. ఒక దేవుడికి మాత్రమే. హీ హ్యాజ్ ఆల్ అథారిటీ అండ్ ఆల్ పవర్ ఓవర్ ది లైఫ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఎవరైతే కావచ్చు, వాట్ ఎవర్ రిలీజన్ యు మే బిలాంగ్ టు, వాట్ ఎవర్ క్యాస్ట్ యు మే బిలాంగ్ టు, విచ్ ఎవర్ కంట్రీ యు మే బిలాంగ్ టు, నువ్వు ఎవరైనా సరే నీ మీద సర్వ అధికారము హక్కులు, నీ జీవితాన్ని నిర్దేశించేది, నీ జీవితాన్ని నిర్ణయించేది ఒక దేవుడు మాత్రమే. దేవుని యొక్క నిర్ణయాన్ని దాటుకొని మనవడా నువ్వు ఏం అనుకుంటున్నావు అంత నీ శక్తియుక్తుల మీద, నీ తెలివితేటల మీద, నీ శక్తి సామర్థ్యాల మీద, నీ విద్యను బట్టి, నీ పొజిషన్ని బట్టి, నీ స్టేటస్ని బట్టి, నీ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, నీకున్నటువంటి మరి ఆస్తి అంతస్తులను బట్టి యు కాంట్ డిసైడ్ యువర్ ఓన్ లైఫ్. ముఖేష్ అంబానీ గారి కొడుకు మన ఈ మధ్య పెళ్లి జరిగింది. ఆయన ఎంత ధనవంతుడు, లక్షల కోట్లు ఉన్నాయంట. మరి ఆయన పిల్లవాడు పెళ్లి రోజుకి ఒక 100 విమానాలు వాళ్ళ ఇంటి చుట్టూ గెస్టుల కోసం పెట్టాడు. 100 విమానాలు, ఏరోప్లేన్స్. ఒక ఆయన పాటలు పాడడానికి వస్తే ఆయనకు 70 కోట్లు ఇచ్చాంట. మీకు చాలామంది కోట్లు పడేశాడు. వాళ్ళ అబ్బాయి వేసుకున్న ఆ షర్ట్ కూడా, కోటు కూడా కోట్లలో ఖరీదు, కోట్లే. ఆ పిల్లోడు మాట్లాడుతూ బాధగా చెప్తున్నాడు, మై లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. నా జీవితము పూల పానుపు కాదు, గులాబీల పానుపు కాదు. దేర్ ఆర్ థార్న్స్, డిఫికల్టీస్. చిన్నప్పటి నుంచి నా జీవితం. ధనవంతుల బిడ్డ అనాల్సిన మాటేనా? ధనవంతులు అంటే మామూలు ఆషామాషి ధనవంతులు కాదు కదా. మరి అంత బాధ అయిపోయింది కుర్రాడికి. అంత విరక్తి ఏంటి, అంత నిరాశ ఏంటి? నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అంటుంటే వాళ్ళ నాన్నగారు కళ్ళ నీళ్ళు కట్టడం నా కెమెరాలో స్పష్టంగా. ఓ తండ్రి వేదన, కొడుకు నిస్సహాయ పరిస్థితులు ఉండి తన నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తున్నప్పుడు తండ్రి కన్నీళ్ళు కారుతుంటే నేను అర్థం చేసుకోగలను. తండ్రిగా నరాలు దిగిపోయింటి, గుండె నరాలు కవిసిపోయింటి. అయ్యో నా కొడుక, నేను నిన్ను ఎలా బతికించుకోగలను? అది నా వల్ల కాదు. నీకు కావాల్సిన డబ్బు అయితే ఇవ్వగలను, కానీ నీకు కావాల్సిన హోదా ఇవ్వగలను, కానీ నీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయగలను. ఈ భూప్రపంచం మీద ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయో అన్ని హాస్పిటల్లో హైలీ సాఫిస్టికేటెడ్ మెడిసిన్స్, అత్యాధునికమైనటువంటి ఖరీదైనటువంటి వైద్య పరికరాలతో నీకు ట్రీట్మెంట్ ఇప్పించగలను, కానీ వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఐ కాంట్ సేవ్ యువర్ లైఫ్. నీ ప్రాణాన్ని బట్టి నీకు కాపాడి. డాక్టర్లు కూడా అదే అంటారు చూడండి. ఎంత ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఎంత వెల్ నోన్ డాక్టర్ అయినా, ఎంత ఫేమస్ డాక్టర్ అయినా ఏమంటారంటే మా వంతు మేము చేస్తాం, తర్వాత దేవుడు. ఒక డాక్టర్ గారు అనే స్టేట్మెంట్ అది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ గాడ్ ఓన్లీ హూ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. తన జీవితాన్ని తను నిర్ణయించుకోవడానికి ఏం మనిషికి హక్కు లేదు. ఇక్కడ వీళ్ళు అంటారు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్తారంట. అమెరికా కావచ్చు,
బాంబే కావచ్చు, లేదా బెంగళూరు కావచ్చు, వెళ్ళిపోతారంట. వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? వెళ్తామని వెళ్ళిపోవటమేనా? వెళ్ళటం మీ ఇష్టమేనా? వెళ్ళగలుగుతారు? అసలు మధ్యలో ఎంత దూరం వెళ్తారు, వెళ్ళగలుగుతారు మీరు? వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ని. నేడైనాను రేపేను ఒక పట్టణానికి వెళ్తారంట. వెళ్ళి ఏం చేస్తారంట? ఆడ సంవత్సరం ఉంటారు, రేపు ఉంటారో ఉండని మనిషికి గ్యారెంటీ లేదు ఈ జీవితానికి. మొన్న తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి, ఎంత దారుణంగా వచ్చినాయి చూడండి. వాహనాలు కొట్టుకుపోయినాయి, ప్రాణాలు కొట్టుకుపోయినాయి, ఆ జీవులు బరిగొడ్లు కొట్టుకుపోయినాయి, అతలాకుతలం అయిపోయింది. వాళ్ళు అనుకున్నారా? ఇంకా తర్వాత వైరల్ ఫీవర్స్ ఎదురు చూస్తున్నాయి, ఖరీదులు పెరిగిపోతున్నాయి. ఎవరు ఆపగలిగారు ప్రకృతి విలయాన్ని? ఇది అట్టు పెట్టండి, కరోనా అంట, దాని దొంపదించదు. ఎంత దయాదాక్షిణ్యం లేకుండా క్రూరంగా పిల్లల ముందు తల్లుల్ని, తల్లుల ముందు పిల్లల్ని, పెద్ద పెద్ద వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని, నాకు తెలిసి చాలామంది పాస్ట్ గారులు కొంత ప్రియమైన వాళ్ళు రాలిపోయారు. మా బంధువుల్లో ప్రియమైన వాళ్ళు రాలిపోయారు. ఆపవచ్చు కదా, కరోనా వస్తే వచ్చి మందులు ఇచ్చి బాగు చేసుకోవచ్చు కదా. డాక్టర్లు కూడా ఉన్నారు అందులో ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు. మానవ జీవితానికి మానవుడికి హక్కు లేదు, తన జీవితం మీద తనకు హక్కు లేదు, తన బ్రతుకును తను నిర్ణయించుకోలేడు. నేను పెద్ద చదువు చదివేస్తాను, పెద్ద ఆఫీసర్నే పోతాను, నేను చాలాసార్లు అట్లా అనుకున్నా. నా సాక్ష్యం ఒకసారి మీతో పంచుకుంటా. నీ జీవితం మీద నీకు హక్కు లేదు బిడ్డ, దేవునికి మాత్రమే ఉంది. వీళ్ళు అంటారు నేడైనా రేపు, వాళ్ళు కానీ రేపు కానీ. ఇవాళ ఏం జరుగుతుందో కాసేపటికి తెలియదు మనకి. ఇంట్లోంచి బయటకు వెళ్తే లోపలికి వచ్చేదానికి గ్యారంటీ లేదు. నేను చూసే భయంకరమైన ప్రమాదాలు. బండి మీద పోతా లారీ ఎక్కేసింది, అక్కడ గుడ్లు బయటకు వచ్చి నేల మీద పడి చేపలు కొట్టుకుంటుంది. ఇది ఎక్కడ సాగు నాయన? దుర్భరమైనటువంటి జీవితం ఇది, భరోసా లేని జీవితం ఇది, నమ్మకత్వం లేని, నాకు గ్యారంటీ లేని లైఫ్ ఇది. వీళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి, ఆ పట్టణం ఏదో తెలియదు నీకు, వెళ్ళకుండానే అన్నోన్ సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నావు. అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు. అక్కడ వెళ్ళంటే వీళ్ళు సంవత్సరం ఉంటారంట. అక్కడ వాళ్ళు ఉండనిస్తారా? ఇప్పుడు అమెరికా దేశానికి వెళ్తున్నారు భారతదేశంలో వాళ్ళు, అక్కడ బాగా ప్రాస్పర్ అవుతున్నారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఎవరు అసూయపడుతుంది, ఏదో సందర్భంలో పుస్తకాలు పెట్టి వేసేస్తున్నారు. ఏం సుఖం వెళ్ళి అంత సుఖం? చాలామంది తెలుసు నాకు అట్లా చచ్చిపోయిన వాళ్ళు. వీళ్ళు అంటారంట ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉంటారంట. సంవత్సరం ఉండి ఏం చేస్తారంట? వ్యాపారాలు చేస్తారంట. వాళ్ళ కెరీర్. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు నువ్వు ఇలా అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలి, నువ్వు ఇలా అవ్వాలని దేవుడు నిర్ణయిస్తాడు. జీవితం యొక్క ప్రొఫెషన్, సిట్యువేషన్, ఆక్యుపేషన్ అది దేవుడు నిర్ణయించినటువంటిది. నీకు నువ్వు ఎలా అనగలుగుతావు? బిజినెస్ చేస్తారంట. ఏం బిజినెస్ అంటే? బిజినెస్ అంటేనే అది ఒక క్రమమైన మాట కాదు. అది బిజినెస్ అంటే మోసంతో కూడినటువంటిది. బిజినెస్ అంటే అబద్ధాలతో కూడినట్టు. అబద్ధాలు చేయకుండా తప్పకుండా బిజినెస్ ప్రాస్పర్ అవ్వలేరు ఎవరు. ఇది బాగా దాన్ని కూడా బాగుంది, ఫ్రెష్గా ఉంది, మంచిది అని నాకు మోసపు మాటలు చెప్తే, అబద్ధాలు చెప్తే అది సేల్ అవుతుంది. బిజినెస్ అంటేనే బేస్డ్ ఆన్ లైస్, అబద్ధాలతో కూడినటువంటి వ్యవహారం. అది వ్యాపారం అనేది అబద్ధాలతో కూడినటువంటి వ్యవహారం. అంత మాత్రం కాదు, మోసాలతో కూడినటువంటి వ్యవహారం. ఎదుటి వాళ్ళని మోసం చేస్తే తప్ప రూపాయి సంపాదించలేడు. తప్పదు. మనం నమ్మకంగా పోతే ఎవరు కొనరు వాళ్ళు. అందుకని ఏదో మోసం చేసి అబద్ధాలు చెప్పి మాయ చేస్తే కానీ ఆ వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. ఏదైనా కానీ తప్పదు, ఎవరైనా చేసేది అదే. ఎవరు బాధపడక్కర్లే. వ్యాపారాలు పాలల్లో నీళ్ళు కలపకుండా ఎవరు నమ్ముతున్నారండి? ఇప్పుడు అదే పిచ్చి పాలు తయారు చేస్తానంట వేరే వాడితో, అది ఆ లిక్విడ్స్ ఏవో కలిపి అవి పాలులాగా అయిపోతున్నాయి. ప్లాస్టిక్ బియ్యం అంట, ప్లాస్టిక్ కోడిగుడ్లు అంట, చిత్రాలు వ్యాపారాల్లో. ఆ లోను ఫెసిలిటీసు అంటే వ్యాపారాలు చేసే వాళ్ళందరూ ఏమని వాళ్ళ ఉద్దేశం? మోసం చేయడానికి ఈ కెరీర్ని ఎన్నుకున్నాం మేము. ఒకసారి నేను బస్సులో పోతాను చాలా కాలం క్రితం. ఒక ఆయన ఎక్కాడు నాతో పాటు. మీరేం చేస్తారంటే ఈ దీని మీద ఆఫీసర్ అంట. నేను అదేంటి సారా తాగి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, భార్యలు నాశనం అయిపోతున్నారు, భర్తలు నాశనం. నా సొంత ఇంట్లో మా అన్నదమ్ములు తాగి చచ్చిపోయారు. ఎందుకండి ప్రభుత్వం ఏ రకంగా ప్రోత్సహిస్తుంది మద్యాన్ని అంటే? ఆయన ఏమన్నాడంటే అప్పట్లో సంగతి 300 కోట్లు వస్తుందండి వాటి మీద మాకు ప్రభుత్వానికి ఆదాయం. మరి అది ఆపేసాం అనుకోండి, ఆదాయం ఆగిపోద్ది. అంటే నీ ఆదాయం కోసం ఏమయ్యా ప్రజలను చంపుతా, ప్రాణాలు తీస్తావా? పాల డబ్బాలు వచ్చిన అప్పట్లో నేను
నేను పేపర్లో చదివా, ఆ పాల డబ్బాల పౌడర్ కల్తీ అంట, అడల్టోడ్ 40 మంది పిల్లలు చచ్చిపోయారు, పసిపిల్లలు. ఏమయ్యా, నీ లాభం కోసం పసిపిల్లల్ని చంపేస్తా. అనవసరం అండి ఇవన్నీ. మాకు లాభాలు రావాలి. వ్యాపారం అంటే లాభాలు అర్థం. వ్యాపారం పెట్టేది ఎందుకు? లాభాల కోసం. కనుక నేడు కానీ రేపు కానీ ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభాలు సంపాదిస్తాం. లాభాలు సంపాదించే వాళ్ళకి మనస్సాక్షి ఉండదు. లాభాలు సంపాదించే వాళ్ళు అబద్ధాలు ఆడితేనే గట్టాన అవుతారు. కనుక అబద్ధం ఆడినటువంటి వ్యాపారం, అబద్ధం లేకుండా లాభం సంపాదించటం ఇంపాసిబుల్. అవతల వాళ్ళు ఎంత పతనమైనా పర్వాలేదు. అవతల వాళ్ళు పతనం అయిపోతే మాకు బాగా లాభం వస్తుంది అనుకుంటే మాకు అంతకంటే ఏం కావాలి? అవతల వాళ్ళు కీడవాలి, లేకపోతే మేము బాగుపడం. అవతల వాళ్ళని నష్టపెట్టాలి, అవతల వాళ్ళని బాధ పెట్టాలి, అవతల వాళ్ళు కన్నీళ్ళు మంచాలి. వాళ్ళ బతుకులు ఛద్రం అయిపోయినా పర్వాలేదు. మాకు మటుకు దేవుని బిడ్డ నువ్వేమనుకుంటున్నావు? నీ జీవిత విధానం ఏంటి? లాభాలు కావాలా? అబద్ధాలు చెప్తున్నావా? దేవుని బిడ్డలు అబద్ధాలు చెప్పకూడదే, దేవుని బిడ్డలు మోసం చేయకూడదే. వీళ్ళు అంటున్నారు లాభములు సంపాదించుకుందుము అని చెప్పుకుని వాళ్ళారా. రేపేమి సంభవించినో మీకేం తెలుసు? అది చెప్పండి ముందు. మీరు నికరంగా ఉండిపోతారా? అక్కడే ఉండిపోతాం. నా భరోసా ఏంటి అసలు? ఎవరు చెప్పారు మీరు ఎప్పుడు ఉండిపోతారని? దిస్ లైఫ్ ఈజ్ ఇన్స్టాంటేనియస్, క్షణికమైన జీవితం ఇది. దిస్ ఈజ్ ఎ టెంపరీ లైఫ్. నో లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ పర్మనెంట్. ఈ భూమి మీద ఉన్న ఏ జీవితం కూడా శాశ్వతమైనదిగా తెలిసి సంగతి తెలిసి కూడా నేను ఎప్పుడు చచ్చిపోను. నేను ఎప్పుడు ముసలోడైనా సరే నాలాగా నాకు ఇంకా లైఫ్ ఉంది, నా ఎన్నో చూడాలి, ఎన్నో చేయాలి. ఐ క్యాన్ అన్నట్టు చాలా ధీమా మనిషికి. కానీ వాస్తవం ఏంటి? అతను రేపు ఉంటాడో లేదు గ్యారంటీ లేదు. తెలిసి ఆ సంగతి అయినా తెలియనట్టే నేను ఉంటాను, నేను బతికే ఉంటాను ఎప్పటికేమో. నా కళ్ళ ముందే నాకు తెలిసిన వాళ్ళు కళ్ళ ముందే మాయమైపోతే చాలా బాధకరం విషయం. నా మటుకు నేను ఎన్నోసార్లు చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను. దేవుడు బ్రతికించాడు నన్ను, కేవలం దేవుడే బ్రతికించాడు. 1వ సమయాల గ్రంథం 1వ అధ్యాయంలో మరి అన్న చెప్పినట్టు మాటలు అదే వింటాం. మృతి నిందించేవాడు నేనే, ఒక మనిషిని బ్రతికించేవాడు నేను. కనుక ఒక మనిషిని చంపగలడు ఆయన, ఒక మనిషిని బ్రతికించగలడు. చచ్చిపోయిన మనిషిని బ్రతికించగలడు, బతికున్న మనిషిని చంపగలడు దేవుడు మాత్రమే. ఆ పని దేవుడు ఒక్కడే చేయగలడు. కనుక దేవుడు బ్రతికించగలడు. కనుక బ్రతికించే ఆయన్ని ఆశ్రయించాలి తప్ప ఏ డాక్టర్ గారిను, లేదా ఏ యాక్టర్ గారిను, లేకపోతే ఏ అయిన వాళ్ళను వీళ్ళు నన్ను బతికిస్తారని. చాలా కాలం క్రితం ఒక యవనస్తుడు కుక్క గరిచింది. అది పిచ్చి కుప్పం, మంచి కుక్క తెలియదు కానీ కుక్క గరిచింది. డాక్టర్ గారు పచ్చం చేయమని చెప్పారు. పచ్చం చేయమంటే పచ్చం చేయలే, కుర్రాడు కదా ఎట్టబడితే అటు తిరిగాడు, తిరగబెట్టింది. డాక్టర్ గారు చెప్పారు 24 గంటల్లో పిల్లాడు చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది. అంతకుముందు దాకా ఏమనుకున్నాడు? నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, నేను బ్రతుకుతాను అని దిమ్ము ఎవరు లెక్క చేసేవాడు కాదు. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసేసాడు 24 గంటల్లో చచ్చిపోతాడు. అప్పుడు అతనికి పుట్టింది ఆశ, నేను బ్రతకాలి, బ్రతకాలని. బతకవు మరి, అక్కడ డేట్ అయిపోయింది, 24 గంటలు బ్రతకాలి, చచ్చిపోతావు. ఇక అందుకోసం వాళ్ళు మామయ్య వచ్చాడు. మామయ్య నన్ను బతికించి మామయ్య అంటాడు. మామయ్య బతికిస్తాడా? పెదనాన్న బతికిస్తాడా? ఈ భూమి మీద ఏ మానవుడు కూడా చచ్చిపోయే మనిషిని బ్రతికించడు. సరే పెద్దవాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఒక లారీ మాట్లాడుకొని చెన్నైలో, అంటే అప్పుడు మెడ్రాస్ అనేవాడు, మంచి హాస్పిటల్ ఉంది, ఈ కుక్క గరిచిన వాళ్ళకి మందులు ఇస్తే బతుకుతారంట, తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఆ పిల్లగాడిని లారీలు ఎక్కించి తీసుకెళ్లారు. ఆ లారీ మెడ్రాస్ పట్టణం ప్రవేశించేసరికి 24 గంటలు పూర్తయింది. ఆ పిల్లడి జీవితం కూడా తెల్లారిపోయింది. తప్పదో, వాడు ఏం చేసినా బ్రతకలేడు, అంతే. దేవుడు బతికించాలి తప్ప. బైబిల్ గ్రంథం మనం చూస్తాం. లాజరు అనే ఒక వ్యక్తి, లాజరు చనిపోయాడు. చనిపోతే 4 రోజులైంది సమాధి చేసి. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎవరినన్ను అడిగి, ఏమండి మీరు ఎవరైనా బతికించగలరా లాజర్ని అంటే ఒక్కళ్ళు కూడా లేరు, అనలేరు. ఎందుకంటే బతికించలేదు కనుక. ఒకే ఒక ఆయన వచ్చాడు అక్కడ, నేను బ్రతికిస్తానని చెప్పాడు. ఆయన యేసుప్రభు. అవును, యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఇప్పటికీ అద్భుతాలు చేసే దేవుడు, చచ్చిపోయిన వాళ్ళు బతికించే దేవుడు. ఆయన శక్తిలో మార్పు రాదు, ఆయన శక్తిలో ఎలాంటి మార్పు విధానం లేదు. లాజరు దగ్గరికి వచ్చి సమాధి చేస్తే వాళ్ళ సొంత అక్క వచ్చి, అయ్యా వాసన వస్తాడు, తీవాకన్నట్టును
మరి నువ్వు నమ్మినట్టయితే దేవుని మహిమ చూస్తావు అని చెప్పి లాజరు అని పిలిచాడు. పిలిస్తే ఆ సమాధిలో ఉన్నటువంటి లాజరు, ఇదేదో ఇమాజినరీ స్టోరీ కాదు, ఇది ఈజ్ అన్ హిస్టారికల్ ఈవెంట్. మీకు తెలుసా లేదా? ధ్వని సిద్ధాంతం. ధ్వనికి నాశనం లేదు. ఎక్కడో అమెరికాలో మాట్లాడితే మా అమ్మాయి మేము ఇక్కడ నుండి వింటూ ఉంటాం, అంటే అక్కడ నుంచి సౌండ్ ఇక్కడికి వస్తుంది, మధ్యలో ఆగదు సౌండ్. ఆ రోజు యేసుప్రభు లాజరు రా బయటకన్న సౌండ్ ఈరోజు సృష్టిలో ఉంది. శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు ఆ మాట ఎప్పుడన్నా బయటకు వస్తుంది, యేసుప్రభు అన్న మాట నిజమో కాదో సర్వ సృష్టి తెలుసుకోవాలి. ప్రయత్నాలు చేస్తున్నారు, రీసెర్చ్లు చేస్తున్నారు. బిడ్డ, నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవు. వీళ్ళు అంటారు నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారాలు చేసి లాభం సంపాదించుకొని చెప్పుకుంటున్నారే, రేపేం తెలుస్తుంది మీకేం తెలుసు? యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ హ్యాపెన్ టుమారో. కనుక మీ జీవం ఏపాటిది? ఇట్ ఈస్ ఓన్లీ బ్రీత్, దట్స్ ఆల్. అది ఊపిరి మట్టుకే. ఆ లోపల పోద్ది, ఆ బయటకు వస్తుంది. ఆ లోపల పోయేదాన్ని మళ్ళీ ఆపేసాం అనుకో, ఆగిపోయినట్టు. ముఖం మీద దిండేసి నొక్కితే కాసేపు అయిపోయి. దిస్ ఈజ్ ది లైఫ్, దిస్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ లైఫ్, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నువ్వెవరైనా సరే ఈ మాటలు వింటున్నా నువ్వు దేవునికి సమర్పించుకో. మరలా ఈసారి దేవుడు అవకాశం ఇచ్చి విస్తారంగా మాట్లాడుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు బిడ్డలతో ఆయన నేడైనా రేపైనా ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ సంవత్సరం నుండి లాభాలు సంపాదించుకుని ఆశిస్తున్నారు. ఈ జీవితం ఏమవుతుందో రేపేం జరుగుతుందో మాకు తెలియదు. నేను ఈ మాటలు వింటుండగా నీ వాక్య వెలుగులకున్న బిడ్డలందరినీ నడిపించి ముందు రోజుల్లో మరికొన్ని విషయాలు లోతుగా తెలుసుకోవడానికి అవకాశం దయచేయమని నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. అనుదిన క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా, అనుక్షణము నా పతనములందున విజయము నీయవయా, విజయము నీయవయా. అనుదిన క్రైస్తవ జీవితమందున ఆదుకొనుము దేవా, అనుక్షణము నా పతనమునందున విజయము నీయవయా, విజయము నీయవయా. శోధన వేదన నందున, శోధన వేదన నందున, అనుక్షణము నా పతనమునందున విజయము నీయవయా, విజయము నీయవయా. లోక సాగరాల నా జీవనావసాగా పెనుగాలులెన్నరేగి పీడింపగా నన్ను. ఈ లోక సాగరాల నా జీవనావసాగా పెనుగాలులెన్నరేగి పీడింపగా నన్ను. బ్రతుకే బాధగా ఇలలో మారగా, బ్రతుకే బాధగా ఇలలో మారగా, నీవే తోడు నిలచి నన్ను దయతో గావుమా, నీవే తోడు నిలచి నన్ను దయతో గావుమా.
శోధన వేదనాలందున శోధన వేదనాలందున అనుక్షణము నా పతనములందున విజయము నీయవయా విజయము నీయవయా ఈ పాపలోకమందు అపవాది స్నేహమందు క్షణకాల భోగమందు మరచెను నీదు చెలిమి ఈ పాపలోకమందు అపవాది స్నేహమందు క్షణకాల భోగమందు మరచెను నీదు చెలిమి దరినే కానక గురినే చేరక దరినే కానక గురినే చేరక మరలా శరణు కోరి నీదు పదముల చేరిది మరలా శరణు కోరి నీదు పదముల చేరిది శోధన వేదనాలందున శోధన వేదనాలందున అనుక్షణము నా పతనములందున విజయము నీయవయా